23వ డివిజన్లోని రఘురాం నగర్లో అంగన్వాడీ సాధికార సంస్థ గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి లాం నవమి సచివాలయ సిబ్బందితో కలిసి పెన్షన్లు పంపిణీ చేశారు. ప్రతి నెల ఉదయాన్నే 6 గంటలకే తమ ఇంటి వద్దకు వచ్చి డోరు తట్టి ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను అందిస్తున్నారని, తాము ఎంతో ఆనందంగా ఉన్నామని ఈ ప్రాంత ప్రజలు వెల్లడించారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ భరోసా పెన్షన్లు తమ కుటుంబాల్లో వెలుగులు నింపాయని సంతోషాన్ని వ్యక్తపరిచారు. ప్రతి నెల ఎన్టీఆర్ భరోసా ఉదయం 6:30 కల్లా ఇంటికి వచ్చి తలుపు తెరిచేలా డోర్ ఓపెన్ చేసి మాకు ఇప్పిస్తున్నారండి. చంద్రబాబు నాయుడు గారు మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. దాని మూలాన మేము చాలా మంచిగా బతుకుతున్నామండి. మందులు కానీ దేనికి మేము కష్టపడకుండా హ్యాపీగా ఉంటున్నాం సార్. మాకు దేవుడి దయ వల్ల, చంద్రబాబు నాయుడు వల్ల 15,000 రూపాయలు అందుతున్నాయి ప్రతి నెల. నేను ఎక్కువసేపు కూర్చోలేను, ఎక్కువసేపు పడుకోలేను, ఎక్కువసేపు నిలబడలేను. చంద్రబాబు నాయుడు థ్యాంక్స్. మంచి ఉదయం బాగా పరిపాలన చేస్తున్నారు. ప్రతి నెల లాభ నవమి గారు అందరికీ పింఛన్ అందిస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. ఒకరోజు ముందుగానే ఎన్టీఆర్ భరోసా మాది గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 23వ డివిజన్ 164వ బూత్ అండి. ఇక్కడ సచివాలయ సిబ్బంది 6:30కే వచ్చేసి ఉన్నారు. ప్రతి నెల కూడా మంచిగా ఇంటింటికి వెళ్ళి పంచుతున్నారు. వికలాంగుల పెన్షన్, వృద్ధాప్యుల పెన్షన్, వితంతు పెన్షన్, ప్రతి ఒక్కటి కూడా ఇంటింటికి వెళ్ళి డోర్ టు డోరు వాళ్ళకి సచివాలయం సిబ్బందితో పాటు మేము దగ్గరుండి ఎవరు మిస్ కాకుండా వాళ్ళకి ఈ పెన్షన్ అన్నది అందించడం జరుగుతుంది. పైగా రేపు సెలవు అవ్వటం వల్ల ఒకరోజు ముందుగానే ఈ పెన్షన్ ఇవ్వటం జరుగుతుంది. ఈ పెన్షన్దారులు ప్రతి ఒక్కరు సంతోషంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు నిండు 100 ఏళ్ళు బతకాలని అందరూ ఆశీర్వాదిస్తున్నారు. మంచి పరిపాలన విధానం బాగుంది అని. థ్యాంక్ యూ సార్.